సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నువ్వేమో ఇక్కడ కడుపారా తిని కంటారా నిద్రపోతున్నావు, సంతోషంగా ఉన్నావు, చీకు చింత లేకుండా ఉన్నావు. కానీ అవతల ఆ వ్యక్తి అన్నం లేక నిద్ర లేక ఏడ్చి ఏడ్చి అల్లాడిపోతున్నారు తల్లి. కుమిలిపోతున్నారు, కుసించిపోతున్నారు, నశించిపోతున్నారు. ఎందుకో తెలుసా? అనుక్షణం నీ గురించే ఆలోచన. నీతో మాట్లాడాలట, నీతో ఏదో చెప్పాలట, లేకపోతే వాళ్ళకు జీవితమే లేదు అనిపిస్తోంది. ఈ బ్రతికే శూన్యం అనిపిస్తోంది. ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతున్నారు. నీతో ఏదో చెప్పాలని తహతహలాడిపోతున్నారు. కాసింత వారి బాధ ఏంటో చూడు తల్లి. వారి బాధ నేను చూడలేకున్నాను. పట్టించుకో, జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలనుకున్నా, బాబా గారి మాటల వెనుక ఉన్నటువంటి నిగూఢార్థం తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. విషయం ఏంటో అర్థమవుతుంది. ఇక నన్ను చాలా మంది అడిగారండి, అక్క ఎవరైనా మంచి జ్యోతిష్యులు ఉంటే చెప్పండి అక్క, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పరిష్కారం అనేది దొరకట్లేదు. ఇక్కడ మీ ఛానల్లో అయితే బాబా గారి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. బాబా గారి ఆశీస్సులతో నాకు ఒక గురువు గారి గురించి చెప్పండి అక్క అంటూ చాలా మంది అడిగారండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఈ గురువు గారి వల్ల లాభపడిన వాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు ఎంతో మంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 966987 మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మీ ప్రాబ్లం ఏంటిని ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా చక్కటి పరిహారాలన్నవి ఆయన అందిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, మనిషి అయి పుట్టాక ఎన్ని సమస్యలు వస్తాయో అన్ని సమస్యలకి దానికి తగ్గ పరిష్కారం ఈయన అరచేతిలో ఉంది. జ్యోతిషం చెప్పటం కొట్టిన పిండండి. ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపిన గురూజీ. ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ విషయాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి విషయానికి వస్తే, తల్లి, ఈ రోజుటి సందేశాన్ని వదులుకోకు, విడిచిపెట్టుకోకు. ఎందుకంటే నీకోసం ఎవరో ఆరాటపడిపోతున్నారు, తాపాత్రయపడిపోతున్నారు, తహతహలాడిపోతున్నారు. ఈరోజు నీ సాయి అందించే సందేశం ఏంటో తెలుసా? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, నీకు దూరమైన వ్యక్తి కావచ్చు, ప్రేమిస్తున్న వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తికి మళ్ళీ నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే విని తెలుసుకో. ఎలాంటి శుభవార్త వినబోతున్నావో ఇప్పుడే తెలుసుకో. ఎందుకంటే నీ సాయి మీద ఏ మాత్రం భక్తి ఉన్నా, నమ్మకం ఉన్నా, ఈరోజు నీ సాయి చెప్పే సందేశాన్ని నువ్వు వింటావు. అది నిజంగా విన్నావు అంటే సంతోషిస్తావు. ఎక్కడ లేని ఆనందం అనేది నీ మనసంతా నిండిపోతుంది. కాబట్టి ఈరోజు నీ సాయి సందేశాన్ని అస్సలు విడిచిపెట్టకు అంటూ బాబా గారు అంటున్నారండి. అయితే బాబా గారి సందేశం వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఒకవేళ మీరు ఏదైనా దిక్కుతోచని స్థితిలో ఉంటే దాని నుంచి కూడా బాబా గారు బయటపడేస్తారు. ఇక బాబా గారు ఈరోజు ఏమంటున్నారు అంటే, తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు చూపించినటువంటి ప్రేమను వారు గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఒక ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డబ్బు ఆశతో కానీ, లేదంటే డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కానీ నీ గురించి అయితే చాలా దూరంగా వెళ్ళిపోయారు, నిర్లక్ష్యం చేశారు అప్పట్లో. అంటే తనకు ఇంకా చేయాల్సినవి ఏదో ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఏవేవో వెతుక్కుంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. అది డబ్బు కావచ్చు,
లేకపోతే తన జీవితంలో స్థిరపడటం కావచ్చు, ఇంట్లో వాళ్ళ కోసం కావచ్చు, దేనికోసం అయితేనేంటి నీ ప్రేమను కాదనుకొని వెళ్ళిపోయారు. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నీ నుండి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి ఏవి కూడా వాళ్ళకి ఇప్పుడు ముఖ్యం కాదని అనుకుంటున్నారు. అక్కర్లేదనుకుంటున్నారు. కేవలం నువ్వు మాత్రమే కావాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నారు తల్లి. ఎందుకని అంటే వేటి కోసమైతే ఆ వ్యక్తి వెంపర్లాడుతూ వెళ్ళాడో అక్కడ ఆ వ్యక్తికి నువ్వు లేని లోటు బాగా అర్థమవుతోంది. కానీ నువ్వు దగ్గర ఉన్నప్పుడు తనకు ఏవేవో బాధ్యతలు గుర్తొచ్చాయి. తను చేయాల్సిన పనులు గుర్తుకొచ్చాయి. అందుకే నిన్ను చూసి చూడనట్టు, నిన్ను పట్టించుకోనట్టు వెళ్ళిపోయాడు. కానీ నువ్వు దూరం అయ్యాక తెలుస్తోంది ఆ వ్యక్తికి నువ్వు లేని లోటు. నువ్వు లేకపోతే తన జీవితమే శూన్యం అనిపిస్తోంది. ఇప్పుడైతే తను చాలా కారణాలైతే ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొన్నటువంటి చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తయిపోయింది తల్లి. మళ్ళీ కూడా నీ పర్సనల్ లైఫ్లోకి రావాలని, నిన్ను కలవాలని చెప్పి అయితే అతను అనుకుంటూ ఉన్నారు. దేన్ని చూసి అయితే వెళ్ళిపోయారో, దేనివల్ల అయితే వారికి మాత్రమే సంతోషం కూడా లేదు. ప్రతి క్షణం కూడా నువ్వు చూపించిన ప్రేమ మాత్రమే గుర్తొస్తోంది. అలాగే నిన్ను చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ జీవితంలోకి రావాలని చెప్పి తహతహలాడిపోతున్నారు. ఇప్పుడు వారి ఆటలు, వారి అనుభూతి, వారి ఫీలింగ్స్ అన్నీ కూడా వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలి. నీకు ప్రేమను పంచాలి, నీతో చక్కగా కాలం గడపాలి, ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే వారు ఆనందంగా లేరని చెప్పాలి తల్లి. అతను ఏ కారణం చేత అయితే, ఏ ఆప్షన్ అయితే ఎంచుకొని వెళ్ళిపోయాడో ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు. మూడవ వ్యక్తి కారణం కావచ్చు, ఒక సందర్భం కావచ్చు, వాళ్ళ కుటుంబం కోసం కావచ్చు, తన భవిష్యత్తు కోసం కావచ్చు, తన కెరియర్ కోసం కావచ్చు, తన ఉద్యోగం కోసం కావచ్చు, తను డబ్బు పరంగా కావచ్చు. ఆ వ్యక్తి అయితే అప్పుడు వీటి కోసమైతే ఒక ప్రాబ్లంని ఎదుర్కొంటూ, ఒక సమస్యని ఎదుర్కొంటూ అప్పుడు ప్రస్తుతం అయితే దూరం వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఎంత తప్పు చేశానో, నా మీద ఎంత ప్రేమ చూపించినా కూడా ఆ వ్యక్తిని నేను వదిలేసి వచ్చాను, మోసం చేశాను. ఇప్పుడు నా వ్యక్తి గురించి నాకు బాగా అర్థమైంది. ఆ వ్యక్తి లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది అని ఎంతగానో అనుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బిడ్డ. ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తున్నారు. రేయింబవళ్ళు వారి ప్రేమను నీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. వారి తప్పు ఏంటో తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు అలా నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా, ఈ రోజు ఇలా అన్నావు కదా, అలా చేసావు కదా, విడిచేసి వెళ్ళిపోయావు కదా, నన్ను అలా మాట్లాడావు కదా, అది ఇది అంటూ మాటలతో బాధించుకు. వారి యొక్క తప్పు ఏదైతే ఉందో మంచిగా అర్థం చేసుకొని వాళ్ళని ప్రేమతో ఆహ్వానించు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క సందర్భంలో కొన్ని పరిస్థితులు అవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, వాటికి ఎదురెళ్ళాలి, తట్టుకోవాలి అన్నప్పుడు జీవితంలో ఉన్న కొంతమందిని వదిలేయాల్సి రావచ్చు, కొద్ది కాలం దూరం వెళ్ళాల్సి రావచ్చు, మనసు చంచలం అవ్వచ్చు. ఆ కాలక్రమేణా వాళ్ళకు అర్థమవుతుంది, తన కోసం ఎంతో ప్రాణంగా నిలబడ్డ వ్యక్తిని కూడా నేను దూరం చేసుకున్నాను. తను లేకపోతే ఇవన్నీ సాధించి కూడా నా జీవితంలో ఏమీ కూడా రవ్వంత ఉపయోగం లేదు అన్నది వాళ్ళకి తెలిసొస్తుంది. కాబట్టి ఆ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, అనుభూతి చెందుతున్నారు, ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. తిండి లేదు, నిద్ర లేదు, రాత్రిళ్ళు అసలు కంటి మీద రెప్ప వేయకుండా అలా ఆలోచిస్తూ దిగాలుగా ఉండిపోతున్నారు. మళ్ళీ వస్తే నువ్వు ఆహ్వానిస్తావో లేదో, ఏమంటావో, మాటలతో కుళ్ళబొడుస్తావేమో, నీ మొహం ఎలా చూడాలి, నువ్వు ఎదురు పడితే ఆ సందర్భాన్ని ఎలా తట్టుకోవాలి, ఇలా పలు విధాలుగా ఆలోచిస్తూ నరకం అనుభవిస్తున్నారు బిడ్డ. ఎందుకంటే వాళ్ళు దూరం అయ్యారు అని చెప్పి ఎన్నాళ్ళుగానూ నువ్వు ఎంతో బాధపడ్డావు కదా, నీ కళ్ళల్లో వచ్చే కన్నీరు కూడా నేను చూశాను. అందుకనే చెబుతున్నా, నీకు కూడా తనను కలవాలని, తనతో మాట్లాడాలని, తనతో బాగా కబుర్లు చెప్పాలని, కాలం గడపాలని ఉంది. అందుకనే కోపంతో కలవలేక ఉన్నావు. కానీ కోపంతో వాళ్ళొక మాట వచ్చినప్పుడు కోపంతో అన్నావు అంటే మళ్ళీ బంధం దూరం అయిపోతుంది. మళ్ళీ నీకు జీవితాంతం కన్నీళ్లు తప్పవు. అందుకే హెచ్చరిస్తున్నా, వాళ్ళు వచ్చినప్పుడు కోపాన్ని తీసి పక్కన పెట్టు. తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు క్షమాభిక్ష పెట్టాలి కదా. నా బిడ్డ కాబట్టి నువ్వు ఆ గుణం ఉంది నీకని నేను అనుకుంటున్నాను. అందుకే మరీ చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. నీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకో. నీ కోసమే అంత దూరం నుంచి వచ్చిన నీ బంధాన్ని నువ్వు అర్థం చేసుకో.
అలా అర్థం చేసుకోకుండా మళ్ళీ తనని వెనుదిరుగు పంపేస్తే జీవితంలో మళ్ళీ మీ బంధం ఒకటవ్వలేదు. తను ఇక జీవితాంతం అలా కుమిలిపోవాల్సిందే. నువ్వు కూడా ఇక్కడ కన్నీళ్లు కారుస్తూ బ్రతకాల్సిందే. ఈ నరకాన్ని మీకెలా ఉందో కానీ చూస్తున్నా నాకు చాలా బాధగా ఉంది బిడ్డ. ఒక తండ్రిగా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తండ్రి సహించలేడు. నేను కూడా అలా బాధపడుతున్నా. అందుకే మిమ్మల్ని మళ్ళీ కలపాలనుకుంటున్నా. అందుకే అతనిలో మళ్ళీ కూడా పశ్చాత్తాపం పడేలా నేనే చేశాను. వస్తున్నాడు అతను. నీ జీవితంలోకి అడుగు పెట్టగానే నువ్వు ఊహించినటువంటి శుభవార్తని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వింటావు. నీ సాయి చెప్పినటువంటి నిజం తల్లి ఇది. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ జీవితం ముడిపడుతుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నావు. వారు నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వారు మళ్ళీ నువ్వు ఏంటో తెలుసుకొని, నువ్వంటే ఏంటో అర్థం చేసుకుని నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ప్రేమతో జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది, సంతోషంతో మారిపోతుంది. ఇన్నాళ్ళు పడినటువంటి బాధలు చాలా తల్లి. ఇకనైనా సరే నువ్వు కోరుకున్నటువంటి మంచి వ్యక్తితో ఆనందంగా గడుపు. నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలతో కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇన్నాళ్ళు కూడా ఎంతో బాధపడ్డావు, నేను చూశాను. ఎంతో వేదన చెందావు, నాకు తెలుసు. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి వాళ్ళు దూరం అయిపోయారు బాబా అంటూ చెప్పి ఎంత ఏడ్చావు, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావు. వారు లేనిదే నా జీవితంలో ఏదీ లేదు బాబా, నాకు అసలు బ్రతకాలనిపించట్లేదు, బ్రతుకు మీదనే ఆశ లేదు అని ఎంతగానో నీ జీవితంలో కుంగిపోయి కుసించిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంత బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధ కూడా దూరం అయిపోతుంది. నీ జీవితంలో శుభవార్తలు, శుభకార్యాలకి ఆహ్వానం పలుకు. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఒక మాట అయితే చెబుతాను వినమ్మా. నీ సాయి నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది. నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసి నిన్ను మంచి దారిలో నడిపించే బాధ్యత నాది. నీకు మంచి జీవితం అందించడమే నా లక్ష్యం. ఈ సమాచారాన్ని వ్యర్థం చెయ్యకు. నీ సాయి, నీ తండ్రి ఏ సమయంలో ఏది అందివ్వాలో నీ సాయికి తెలుసు. నీ బాధలన్నీ, కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ ఎప్పుడూ కూడా చూస్తూనే ఉన్నాను. వాటిని ఎలా తొలగించాలో నీకు ప్రణాళిక వేసుకుంటూ ఉంటాను. అనుక్షణం కూడా నీ కష్టాలను చెల్లాచెదురు చెయ్యాలనే తపన నీకంటే నాకే ఎక్కువ ఉంది బిడ్డ. నీ జీవితాన్ని బాగుపరచాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని నాకు తెలుసు. నీకు ఏం కావాలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు తోడుగా, రక్షగా ఎప్పుడూ కూడా ఉంటా. నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు, నీ సాయి మీద నమ్మకాన్ని కోల్పోతున్నావు. ఎప్పుడూ కూడా అలా చెయ్యకు, ధైర్యంగా ఉండు. నీ సాయి మీద నమ్మకాన్ని సడలించావు అంటే జీవితం మీద ఆశ సడలించేసినట్టే. జాగ్రత్త, నమ్మకాన్ని పట్టుకో. నీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా ఒమ్ము చెయ్యను. అది నీ జీవితంలో నిన్ను అనుకున్న స్థాయికి తీసుకువెళ్తుంది. నీ విజయానికి కూడా తోడ్పడుతుంది. నిన్ను అన్ని వేళలా కూడా కాపాడుకుంటూ ఉంటాడు నీ సాయి. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని దూరం చేసుకోకు. ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏదైనా ఉంటుందా? నీ సాయి తోడు ఉండగా అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు కోరుకున్న వ్యక్తితో, నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తితో జీవితాంతం కూడా ఆనందంగా, సంతోషంగా ఉండబోతున్నావు. నీకు అష్టైశ్వర్యాలు కలిగి నీ జీవితం అనేది సుఖమయం అవ్వాలని ఈ సాయి ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఈ సాయి ఏదైతే అడిగావో, ఈ సాయిని ఏదైతే కోరావో, ఈ విధంగా నేను చెబుతున్నా. ఇప్పుడు నువ్వు ఏదైతే జరగాలని ఆశిస్తున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. నీకు మరీ మరీ హెచ్చరించి చెబుతున్నా. నీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తా. నీ తండ్రి చెప్పేది విను. నీకు ఆశ్చర్యం కలిగే మాటలే ఇవి. నీ కష్టాలకి ఆఖరి రోజని చెబుతూనే ఉన్నాను. నీ తండ్రి చెప్పే ఈ సందేశం విను తల్లి. నేను చెప్పే ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనసు పెట్టి విను. నిర్లక్ష్యం చెయ్యకు. నీ కష్టానికి ముగింపు వచ్చేసింది. నీకు పూర్తిగా కూడా ఇంకా అర్థం కాలేదు కదా. ఏది జరగలేదు కదా బాబా, మరి మార్పు ఎలా జరుగుతోందంటున్నావు అని అడుగుతున్నావా? నా కష్టాలు ఎలా ముగుస్తాయి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అయితే నీ జీవితం, నీకు చెందాల్సిన జీవితం, నీకు దక్కాల్సిన జీవితం నీకు దక్కుతుంది. అందమైన జీవితం నీకు దక్కుతుంది. ఆనందమైన జీవితం, అనుకూలమైన సందర్భాలు అన్నీ కూడా నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి. నీ కష్టాలన్నీ కూడా కడతేరిపోయే సమయం వచ్చేసింది.
సాధారణమైనటువంటి కష్టాలు పడలేదు నువ్వు. ఎన్నో అవమానాలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు. వీటన్నింటికీ కూడా ఒక ముగింపు అనేది వచ్చేసింది. నేను చెప్పే ఈ సందేశం, నా మాటలు నీకు నమ్మకాన్ని ఇచ్చాయి కదా. సాయి, నాకు నువ్వు తోడుగా ఉన్నావు, నాకు తోడుగా ఉన్నావు, నీడగా ఉన్నావు అని చెప్పి నమ్మావు కాబట్టి, ఓపికతో ఉన్నావు కాబట్టి నీకు అదృష్టకాలం, ఆనందకాలం రాబోతోంది. నేను చెప్పే పదాలను ఎప్పుడూ కూడా నువ్వు అనుసరించే ఓపికగా ఉండమ్మా. కొంచెం నా మీద నమ్మకంతో ఉండు. నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నీ కోరికలు, నీ ప్రార్థనలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భాల్లో నువ్వు కోరినంత తప్పకుండా నీ వద్దకు చేరుతుంది. నీలో ఒక గొప్ప విషయం దాగుంది తెలుసా? అదేంటంటే, సమస్య వచ్చినప్పుడు తపన పడిపోయి, ఆందోళన పడిపోయి, ఆపదలో పడిపోకుండా మెల్లిగా అడుగులు వేస్తే గనుక ఆ సమస్యను తీర్చుకోవాలని ఆలోచిస్తావు చూడు, అది నాకు చాలా నచ్చుతుంది తల్లి. ఆ సమస్యకి పరిష్కారం కూడా వెతుకుతూ ఉంటావు కదా. ఏం జరిగినా సరే, మంచైనా చెడైనా, ఇది నా మంచికే, నా సాయికి మొత్తం తెలుసు, నాకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అనుకుంటావు కదా. ఏది చేసినా కూడా సాయి నా కోసమే చేస్తాడు, నా మేలు కోసమే చేస్తాడు అంటూ నీ భారం మొత్తం కూడా నా మీద వేస్తావు చూడు. అది ఎంతో ఇష్టం తల్లి. నాకు ఎంతో సంతోషకరమైన విషయం కూడా ఇది. నువ్వు నాకు ఎంత దగ్గర అయ్యావు ఈ ఒక్క నమ్మకంతో అంటే, నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా ఈ సాయి తీర్చేస్తాడు. నీకు నేను అందిస్తాను. నమ్మకంతో ఉండు. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా నేను ఉంటాను. ఇంకొక మాట చెప్పాలమ్మా, ఎప్పుడు కూడా అసూయ, కోపం, ఈర్ష్య రెండింటిని దూరం పెట్టి, దూరంగా విసిరిపడి వాటికి దూరంగా ఉండు. నీకు ఆనందం చేరువవుతుంది. నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది తెలుసా తల్లి. నువ్వు సంతోషపడేలా జీవించాలి. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అంటూ ఆశిస్తావు చూడు. నీ వంతు సహాయం చేస్తూ ఉంటావు చూడు. ఇది నీలో నీ సాయికి నచ్చే గుణం తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని దరిచేరనివ్వకు. నీ కోపం వల్ల అందరూ కూడా నీకు దూరం అవుతారు. నీ కోపమే నీకు శత్రువు. ఎవరైతే తన కోపాన్ని తన అదుపులో ఉంచుకుంటారో వాళ్ళే నిజమైన మనిషి, నిజమైన సాయి బిడ్డ. కోపం వచ్చిన సమయంలో ఓం సాయిరామ్ అంటూ నీ సాయిని స్మరించుకో, నీ సాయిని తలుచుకో, పదే పదే తలుచుకో. ఎందుకంటే నా బిడ్డకు అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు. నువ్వు రోజు రోజుకి నువ్వు ఆశపడింది నీకు ఇవ్వబోతున్నాను. అంతేకాదు, నీ సాయి నీకు తోడుగా ఉన్నాను. నీ కష్టాలన్నీ కూడా నిన్ను మరిపించేలా ఆశ్చర్యానికి గురి చేస్తాను. నీ కలలు నెరవేర్చి నీకు ఆనందాన్ని వచ్చేలా చేస్తాను. నన్ను పిలిచే ప్రతి చోట కూడా నీకు ఒక నా గుడిలా, నా కోవెలలా, నా మందిరంలా చేస్తాను. నా సన్నిధిలో నువ్వు ఉండేటట్లు చేస్తాను. తండ్రి ప్రేమ అనేది నీకు నేను చూపిస్తాను. నేను ఎక్కడో షిరిడీలో ఉన్నాను అనుకుంటావు, లేదా ఎక్కడో ఆలయంలో ఉన్నాను అనుకుంటున్నావు. నా ఆలయం సందర్శించేలా కూడా చేస్తాను. కానీ ఒకటి చెప్పనా, నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను. కానీ నువ్వు గుర్తించటం లేదు, బయట ఎక్కడో వెతుక్కుంటున్నావు. సరే, నువ్వు ఆశపడ్డట్టు, నువ్వు ఇష్టపడ్డట్టు నీకు ఖచ్చితంగా నా ఆలయ సందర్శనం, నా షిరిడి సందర్శనం భాగ్యం కలిగేలా చేస్తాను. ఎప్పుడు కూడా నీతో ఉంటాను. నువ్వు నన్ను నమ్మావంటే నీ ప్రతి కోరిక తీరుస్తాను. నీకున్న విషయాలన్నీ కూడా సరిచేస్తాను. నీకు కావాల్సింది పూర్తిగా నమ్మకం పెట్టుకోవటం, కోపాన్ని అదుపులో పెట్టుకోవటం. నీ కోసం తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపం చెంది కన్నీళ్లు పెట్టుకుంటూ నీ కోసం వస్తున్న ఆ బంధాన్ని ఆహ్వానించు, విడిచిపెట్టుకోకు. అది ఏ బంధమైనా కావచ్చు, ఏ బంధమైనా, ప్రేమ బంధం కావచ్చు, పేగు బంధం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, తోడబుట్టిన సంబంధం కావచ్చు, ఆప్త బంధువు కావచ్చు, ఆప్త మిత్రుడు కావచ్చు, అత్యంత సన్నిహితుడు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ మేలు కోరే వాళ్ళు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా. అప్పుడు ఏదో కారణంతో నువ్వున్న సందర్భంలో నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత తనకు అర్థమైంది, నిజంగా ఈ వ్యక్తి ఇంత మంచి వ్యక్తి కదా, అనుక్షణం నా గురించి ఆలోచించి నా తోడుగా నీడగా ఉండే వ్యక్తి కదా, నా స్వార్థం కోసం, నా కారణాల వల్ల, నా సమస్యల వల్ల ఆ వ్యక్తిని అలా వదిలేసి వచ్చేసాను కదా, నాది తప్పు కదా అంటూ చాలా పడుతున్నారు. అందుకే మళ్ళీ రావాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఆహ్వానించు బిడ్డ. లేకపోతే జీవితాంతం ఒక మంచి బంధాన్ని పోగొట్టుకుంటావు. తిరిగి మళ్ళీ నువ్వు ఎన్ని కోట్లు పోసినా, ఎన్ని లక్షలు పోసినా అలాంటి బంధాన్ని సంపాదించుకోలేవు. జాగ్రత్త, కాపాడుకో అంటూ బాబా గారు ఈరోజు, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.